a one-stop solution for everything. One-stop solution for input subsidy, for crop insurance, for procurement, distress sale లో ఉన్నప్పుడు మనం ప్రొక్యూర్మెంట్ చేసుకోవడము, లేకపోయినా కానీ ప్యాడీ లాంటి క్రాప్ మనమే ప్రొక్యూర్ చేసుకోవడము ఎంఎస్పీకి. సో ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ సున్నా వడ్డీ పంట రుణాలు, వీటి అన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ ఈ క్రాపింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ క్రాపింగ్ అన్న దాని మీద ధ్యాస అన్నది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్స్ విపరీతంగా పెట్టాల్సిన అవసరం ఉన్న ఏరియా. సో దీనికి సంబంధించి we planned this Raitu Bharosa unified digital platform, that is RBUDP app kuda okati teesukoche కార్యక్రమం కూడా చేస్తాం. So this has recently been introduced, this app Raitu Bharosa uniform digital platform app. So దీంట్లో key focus is biometric authentication of eKYC, know your customer. Biometric authentication through eKYC will be taken from the farmer in the RBK itself at the time of crop registration. So this is something what is new, what is very, very important, biometric authentication. So this is something what is newly been factored in. Then the another change that we are bringing about into e-cropping is giving the farmer physical acknowledgement of e-crop slip. This is something new. మన ఉద్దేశం ఏమిటి అని అంటే ఇది రైతుకు శ్రీరామ రక్ష ఈ క్రాప్. దీంట్లో ఎక్కడా కూడా మోసాలు జరగకూడదు, దీంట్లో ఎక్కడా కూడా అట్ ది సేమ్ టైం అన్యాయం జరగకూడదు రైతుకు. మనల్ని మోసం చేసే పరిస్థితి ఎక్కడ రాకూడదు, అట్ ది సేమ్ టైం రైతుకు కూడా అన్యాయం జరగకూడదు, ఇది జరగని కారణంగా. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ను అడ్రస్ చేసేదానికి దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ షూర్ దట్ this inspection protocol is properly put in place and properly followed. So geofencing of farmer's field where crop has been grown by him will be done. So this is also something innovative that we've brought in. So now the guiding principle to the village agriculture assistant is to locate the farm through this geo coordinates, so that precise ga ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ కూడా మంచి జరిగేట్టుగా, ట్రాన్స్పరెంట్గా జరిగేట్టుగా జియో ఫెన్సింగ్ కూడా ఈ కొత్త ఈ క్రాప్ విధానంలోకి తీసుకొస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ అనేటివి ఖచ్చితంగా జరగాలి. ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు, ఏ పంట వేస్తే ప్రభుత్వం సులభంగా మనకు సహాయం చేయగలుగుతుంది, ఏ పంట వేస్తే ప్రభుత్వం కూడా కష్టపడే పరిస్థితిలోకి వస్తుంది, సపోర్ట్ చేయాలంటే, హెల్ప్ చేయాలనంటే. అండ్ ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్, ఇది రూల్ పెట్టేసేయండి, ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఆర్బీకే లెవెల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగాలి. తర్వాత సెకండ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మండల్ లెవెల్లో ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగాలి మండల్ లెవెల్లో. ఫస్ట్ ఫ్రైడే ఆర్బీకే లెవెల్, సెకండ్ ఫ్రైడే మండల్ లెవెల్, దెన్ థర్డ్ ఫ్రైడే సబ్సిక్వెంట్గా అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఖచ్చితంగా ఈ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఈ తేదీల్లో జరగాలి. ఆ రోజు మీ కలెక్టర్స్ అన్నీ కూడా మిగతాటన్నీ పెండింగ్ పెట్టండి, దీని మీద ఫోకస్ పెట్టండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఆర్బీ కేసులో మనము విత్తనాలు సప్లై చేస్తాం, మనము పెస్టిసైడ్స్ సప్లై చేస్తాం, మనం ఫర్టిలైజర్ సప్లై చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం ఏదైతే సప్లై చేస్తున్నామో వీఆర్ గ్యారంటీయింగ్ క్వాలిటీ, వీఆర్ పుట్టింగ్ అవర్ స్టాంప్ దేర్. సో ప్లీజ్ మానిటర్, బికాస్ వీఆర్ పుట్టింగ్ అవర్ నేమ్ ఎట్ స్టేక్, అవర్ రెప్యుటేషన్ ఎట్ స్టేక్. సో అక్కడి నుంచి ప్రోడక్ట్స్ ఏదైతే వస్తున్నాయో అవి రెగ్యులర్గా పీరియాడికలీ ప్లీజ్ ఇన్స్పెక్ట్, ప్లీజ్ మానిటర్, అవి బాగున్నాయా లేదా, టేక్ ఫీడ్బ్యాక్. Please monitor whether proper quality protocol is put in place, whether proper protocol is followed or not. So ఈ జాగ్రత్తలన్నీ కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. Please make sure that the collectors
and the SPs. మీరు ఖచ్చితంగా 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా కూర్చోవాలి. You need to have a cup of coffee together. At least once every fortnight. ఖచ్చితంగా కూర్చోవాలి. కూర్చొని you need to discuss what are the issues that are there, వాటికి సంబంధించి ఏమిటి ప్రోగ్రెస్, వాటికి సంబంధించి are there any bottlenecks, వాటికి సంబంధించి how do we move forward. ఈ డిస్కషన్ జరగాలి. SPs should conduct raids. Collectors should authorize, collectors should supervise those raids. Periodically ఆ రేట్స్ జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉంటేనే ఇటువంటి ఏదైనా చేయాలంటే భయపడతారు. అది ఖచ్చితంగా జరగాలి. బికాస్ ఒక్కసారి కానీ స్పూరియస్ పెస్టిసైడ్ కానీ, స్పూరియస్ ఫర్టిలైజర్ కానీ, స్పూరియస్ సీడ్ కానీ ఒక్కసారి కానీ మార్కెట్లోకి వచ్చి ఫార్మర్ దగ్గరికి వెళ్ళిందనంటే ఫార్మర్ నష్టపోతాడు. కొన్ని వేల రూపాయలు నష్టపోతాడు ఫార్మర్. అది జరిగిందనంటే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. కాపాడగలిగే పరిస్థితి, కెపాసిటీ దేవుడు మీకు ఇచ్చినాడు, కలెక్టర్స్ అండ్ SPs. సో ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ దేర్. ప్లీజ్ అడ్రస్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. In fact, you've been doing a good job on that. There's no doubt about it. Collectors, 2 village secretariats / ward secretariats per week. Mandatory. Joint collectors, 4 village secretariats / ward secretariats per week. Mandatory. Municipal commissioners and PO, ITDAs and sub-collectors, వీళ్లకు కూడా 4 village secretariats / ward secretariats per week. Mandatory. ఇవి ఖచ్చితంగా జరగాలి. దీని ప్రోగ్రెస్ రిపోర్టు డైరెక్ట్గా CMO is now going to be monitoring. And I'm telling you, this is going to be a very, very important indicator to gauge the performance of the collectors and the joint collectors. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం పోతేనే మనకు తెలుస్తాయి ప్రాబ్లమ్స్ ఏంటివని. అప్పుడే మనం రిపేర్ చేస్తాం. మనం పోకపోతే మనకి ఎలా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి? So where is the question of repair coming in? So you need to own these platforms. And the ownership comes with inspection. The ownership comes with your commitment to own these platforms. Going forward, once the COVID కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత నేను కూడా I will also visit. వారానికి 2 సచివాలయాలు నేను కూడా పెట్టుకుంటా. So that everywhere that momentum is built up. So before that happens, please start from today, so that start from tomorrow, so that by the time I get there, system would have already been streamlined in such a way that complaints coming forth from there would be zero in nature. So please make sure that you buckle up the situation. And going forward, we are also evolving a scheme. Probably COVID కొంచెం తగ్గుముఖం పడతానే ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేసి ఎమ్మెల్యేలను we want to take them ఎమ్మెల్యేలు along with officers at that mandal level. ఎమ్మెల్యేలు along with that mandal level officer will visit every day one sachivalayam by the MLA along with mandal level officers. One sachivalayam they will visit, sit in that sachivalayam, see to ensure that everything is properly addressed. Ante ఏదైనా పెండింగ్ ఉంటే అటువంటి ఏదైనా పెండింగ్ ఉండకుండా చూసేదాని కోసం అప్పటికప్పుడే వెంటనే కూడా ఏదైనా డెసిషన్స్ తీసుకొని కంప్లీట్ చేసేట్టుగా కూడా వీఆర్ ప్లానింగ్ టు ఇవాల్వ్ అ ప్రోగ్రామ్ లైక్ దట్. I mean, houses grounded till 30th June was 3.4 lakh houses. Now with this drive that we've taken, mass grounding program, on 3 days, 1st to 3rd to 4th July lo, ee 3 days lone unbelievable ga 6.65 lakh houses have been grounded. This is phenomenal progress, phenomenal performance. My collectors andariki kuda you need an appreciation for that. Congratulations for that.